హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను మీ ఈశ్వర్ హోమ్ థియేటర్ వైజాగ్ వస్తానండి. నా జీడిమెట్ల సైట్ చాలా మంది చూసారని నాకు తెలుసు. చాలా మంది కాల్ చేస్తున్నారు కూడా. చాలా మంది శ్రేయోభిలాషులు కూడా సార్ సూపర్ అండి, మీకు తిరగలేదండి చాలా మంది చెప్పారు. నేను నాకు పేరున అందరికీ రుణపడే ఉంటానండి. నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే కారణం ప్రతి మీ వల్లే. మీరు పెట్టిన నా మీద నమ్మకం నేను ఎప్పుడు నిలబెట్టుకుంటానండి. ఇంకా నేను ఉన్నది నేను చెప్తానండి. మన 21వ తారీఖు హైదరాబాద్ నుంచి వస్తానండి. 1 డే రెస్ట్ తీసుకొని ఈరోజు మళ్ళీ మంగళవారం డేట్ 23 అబ్బాయి 23 వస్తానండి. మంగళవారం మొత్తం అంతా మనది ఒక ఈ షాపేనండి. అసలు యాక్చువల్లీ ఈ షాప్ నిండాగానే ఎక్కడ పడితే అక్కడ చూడండి ఎంత ఖాళీగా ఉందో. మొత్తం వీడియో తీసి చూపిస్తాను. ఇక్కడ ఉండి సామాన్లు పక్క షాప్ కూడా తీసుకోవడం జరిగింది. అక్కడ లిఫ్ట్ చేసుకుని వర్క్ అక్కడ చేసుకొని ఓన్లీ డెమో రూమ్కే ఉంచదొచ్చానండి. ఎందుకంటే మనం వాడే ప్రతిదీన ఇక్కడ కొంచెం కాస్ట్ అండి, డస్ట్ పడి పాడైపోతున్నాయి. రెక్లైనర్స్ కానీ మనం ఇక్కడే వర్క్ చేయడం వల్ల మెయిన్ ఫ్లోర్ మ్యాట్ పాడైపోతుందండి. చెక్క పౌడర్ పడిపోవడం వల్ల మొత్తం అంతా ఇంక నేను వర్క్ అంతా అవతల ఓన్లీ డెమో రూమ్కి ఇదే. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఉంటుంది విశాఖపట్నం ఎన్ఈడి బాజీ జంక్షన్ దగ్గర లలితా జ్యువెలరీ దగ్గర మన షాప్ బ్యాక్ సైడ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతామండి. చిన్నది కొంచెం చెప్తానండి. ఈ మధ్యన యూట్యూబ్లోనే చాలామంది మేమే పోటుకోవడం అనే హోమ్ థియేటర్ మేమే చేయగలం అనే పక్క వాళ్ళ మీద నెగిటివ్గా పాస్ చేసి వాళ్ళే బతకాలి వేరే వాళ్ళు బతకూడదని మధ్య అకౌస్టిక్ కోసం ఆకు మరి బూతులు రావండి. ఏమీ తెలియపోయినా సరే పైన సీలింగ్ చేసే ప్యానల్ ఉంటాయి కానీ పిఓపి ప్యానల్ వేసి నేను వుడ్ అండ్ సీలింగ్ చేస్తానండి. పిఓపి ప్యానలింగ్ ఆ లోన్ వేసే ఛానల్ కూడా గోడ కొట్టేసి పైన వుడ్ బోల్డ్ వేసి ఇంత గ్యాప్ ఇచ్చి అది అకౌస్టిక్ అంటుంటారు. ఆడిగంట మొత్తం జనరల్ నాలెడ్జ్ థియేటర్ల కోసం పుట్టి పెరిగిన కాడి నుంచి అమ్మఒడి నుంచి బయటకు వచ్చిన కాడి నుంచి ఇంక ఇదే పని ఉన్నట్టు మాట్లాడుతున్నారు. నేను 10 years 12 years నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నానండి. నాకు ఎక్కడ చేయాలో తెలుసు. నేను ఇన్ని థియేటర్లు చేస్తానంటే కారణం బడ్జెట్ అండి. మీకులా 20 లక్షలు 30 లక్షలు దోచేయట్లేదురా బాబు. నన్న కొంచెం వీడియోలు పెట్టినప్పుడు ఎదుటోడిని ఎలాగైనా తొక్కేసి మీరు లెగాలనే కాన్సెప్ట్ మీదే మీరు ఉంటున్నారు. మాట్లాడలేకపోతున్నాను. ఇంకా వీడియోకి వెళ్దాం. ఈరోజు వీడియో వచ్చేసరికి మనం పైనీర్ VSL LX 505 అండి. 9.2 రిసీవర్. ఇది మొత్తం అవుట్పుట్ బాగుంటుందండి. రిసీవర్ ఎప్పటి నుంచో వెయ్యాలి, బడ్జెట్ సెట్ అవ్వట్లేదు. 3800 బాగుంటుందండి. నేను మాత్రం అన్ని థియేటర్లు అది ఇచ్చాను. అప్గ్రేడ్ అవుతూ ఉండాలి కదా. 3800 మన రిసీవర్ మా ఇంట్లోకి నేను చెప్తానండి. మా ఇంట్లో కోసం నేను తీసుకున్నాను. ఇక్కడ డెమోలోకి మళ్ళీ ఇది పర్పస్గా కొనుక్కున్నాను. ఇది ఒకసారి అన్బాక్సింగ్ చేసి మొత్తం వీడియో పెడతాను. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీలాంటి శోధన కొడుకులు బాధపడలకి కామెంట్ టర్న్ ఆఫ్ చేసుకున్నాం అయ్యా. మనకున్ని షెడ్యూల్లో 4 నాకు ఏంటంటే షార్ట్ వెంటలేకపోతాను. బేగా అంత పని నేను చేసుకొచ్చినా సింపుల్గా ఒక కామెంట్తోని మన కష్టానంతా తొక్కేనని చూస్తారు. ఈ మధ్య యూట్యూబ్లోని ఎవరి పనాలు చేసుకోండి అయ్యా. నా పని నేను చేసుకుంటున్నాను కదా. హ్యాపీగా ఎవరి పనాలు చేసుకుంటే బెటర్. నేను ఎదుగుతుంటే లాగేయాలని ఎంత మీరు ట్రై చేస్తున్నా నేను పైకి ఎగులుతూనే ఉంటాను. అది నాకు తెలుసు, నా సబ్స్క్రైబర్ తెలుసు, నమ్మిన. చాలా మంది కాల్ చేస్తున్నారు. అయ్యప్ప బ్రో వైజాగ్ వచ్చేసాను. తను రోజుకి ఒకసారి కాల్ చేస్తున్నాడండి. ఈరోజు చేయలేదు, ఈరోజు చేయాలి. ఇంకా సెలవు తీసుకుంటే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. అన్బాక్సింగ్ వీడియో మొత్తం పెడుతున్నాను చూడండి. ఇది మనకి LX 505 VSX LX 505 9.2 11 channel ప్రాసెసింగ్ రిసీవర్. ఇది మనకి బ్యాక్ సైడ్ మొత్తం అంతా ఎలా ఉందో మొత్తం వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు షాప్ అంతా నీట్గా ఉందండి. ఇంతకుముందు ఫ్రిడ్జ్ పని చేసుకునే సరౌండ్స్ టూల్స్ అన్నీ ఇక్కడే ఉండేవి. నాకు అనిపించేవాళ్ళు మేము. ఎవరైనా కస్టమర్ వస్తే మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకుని ఈసారి అయితే మాత్రం ఉండదండి. ఇంకా మొత్తం ఎంటీ రూమ్ ఉంటుంది. సోఫాస్ అన్నీ ఉంటాయి. ఇంకా థియేటర్ కూర్చొని వెళ్ళిపోవడం, ఇంకా క్లీనింగ్ పని ఏదైనా పెట్టుకోవడం, ఇక్కడే డ్యూటీ ఇవన్నీ వర్క్ పెట్టుకోవడం వల్ల చాలా డస్ట్ ఫామ్ అయిపోయి పాడైపోతున్నాయండి సామాన్లు. ఇంకా తప్పు చేసుకోలేదు. ఇంకా అందుకే పక్కన షాప్లో వర్క్ చేసుకుంటాం. పక్క షాప్ కూడా ఇంకా రెంట్కి తీసుకున్నానండి. ఇది ఒకసారి చూడండి ఎలా ఉందో బాక్స్. రిసీవర్ అయితే చాలా బాగుంటుందండి. కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది. ఇది ఫ్రంట్ బ్యాగ్ ఎలా ఉందో చూస్తాను. రిసీవర్ సెకండ్స్ అయితే కొనకండి దయచేసి చెప్తున్నాను. కొంచెం డబ్బులు రూపాయి ఎక్కువైనా సరే కొత్తదే కొనుక్కోండి. మొత్తం అంతా ఓపెన్ చేసి బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఎలా ఉందో మీకు చెప్తాను. చూడండి చాలా బాగుంటుంది రిసీవర్. హై అండ్ రిసీవర్ అండి. ఇది మొత్తం అంతా దీని స్పెసిఫికేషన్ అంతా మీకు చెప్తాను. ఈ రిసీవర్ 205 watts అనుకుంటుంది. 215 ఇది
ఈ రిసీవర్ వచ్చి మనకి 205 వాట్స్ అండి, 9.2 రిసీవర్, 11 ఛానల్ ప్రాసెసింగ్ ఉంటుంది. ఇది 8K రిసీవర్, 4K డాల్బీ విజన్, HDR 10+, IMAX అన్ఎక్స్టెండెడ్, DTS:X, డాల్బీ అట్మాస్ మొత్తం అన్నీ ఉంటాయండి. VSX LX 505 AV రిసీవర్ అండ్ పైనీర్ ప్లే 5, అమెజాన్ మ్యూజిక్, స్పాటిఫై, TD ఇవన్నీ సొల్లు నిజం తెలిసిందే కదా మనకి. ఇది డైరెక్ట్ లెవెల్ డైరెక్ట్ ఉంటుందండి. దీనికి అదే డెనాన్లో మరాంజ్లో మనకి డైరెక్ట్ లెవెల్స్ ఉండవు. ఒకళ్ళు ఉన్నది మనం డైరెక్ట్ లెవెల్స్కు మనం కొనుక్కోవాలంట. అవి నాకు ఈ కాన్సెప్ట్ నచ్చదండి. ఎప్పుడన్నా మాన్యువల్లోని పెట్టుకుంటే మనకి స్పష్టంగా ఉంటుందండి. నాకు ఎప్పుడు క్యాలిబ్రేషన్ చేస్తున్నా లెఫ్ట్ తక్కువ వస్తుంది, రైట్ తక్కువ వస్తుంది, అది ఎక్కువ వస్తుంది, ఎక్కువ తక్కువ వస్తుంది. నాకు ఎందుకో అది నచ్చదు. డైరెక్ట్గా నేను మాన్యువల్లోనే క్యాలిబ్రేషన్ చేసుకుంటాను. దీనికి విరుద్ధంగా చాలామంది చేస్తూనే ఉంటారు. మళ్ళీ వాళ్ళందరినీ పక్కన పెట్టుకోండి. మనం ఏంటి ఇస్తున్నామో, మనం ఏం పోతున్నామో అదే పోవాలి. 5.1 రిసీవర్ అది ఒక ఇయర్లో నేను మా వైజాగ్ జగదాంబ డాల్ఫిన్ హోటల్ వర్ధమాన షాప్ ఎదురుగా వెళ్ళిపోతుండేవాడినండి. 5.1 అయినా ఎప్పటికైనా రిసీవర్ కొనాలి అనే కాన్సెప్ట్లో ఉండేది. దాని మించి బాబు దాటిపోయానండి. ఇప్పుడు ప్రొజెక్ట్ ఏంటి, సీలింగ్ ఏంటి, మనం ఎక్కడెక్కడికి పోయాం. మనం ఏదైనా అనుకుంటే అది కానీ కరెక్ట్గా బుర్ర పెడితే ఎక్కడికైనా వెళ్ళొచ్చండి. ఏది చేయలేం, ఎక్కడే ఉండకపోదాం, నెలగా 15,000 తెచ్చుకుందాం అంటే అక్కడే ఉంటామండి. అంటే చెప్తున్నాను సార్, మనం ఎదురెదురుగా వెళ్ళాలి. ఒక దగ్గరే ఉండిపోతే అక్కడే ఉండిపోతాం. మన భవిష్యత్తు మనం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలంటే కాన్సెప్ట్ ఎంచుకోవాలి తప్ప మన దగ్గరికి ఏది రాదండి. ఇంకా ఈ రిసీవర్ ఎలాగుందో మొత్తం అంతా మీకు చూపిస్తాను. ఇక్కడ పైకి వచ్చే సీల్ ప్యాక్ అండి. నేను మన కాకినాడ పవన్ బ్రదర్కి 935 7.2 డాల్బీ అట్మాస్ రిసీవర్ ఒకటి పంపించానండి. డైలాగ్ మొత్తం డైరెక్ట్ కాలిబ్రేషన్ డైరెక్ట్గా వస్తుంది. దీనికి డాల్బీ విజన్, IMAX కనెక్షన్ మొత్తం ఉంటుంది. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తాను, చూడండి. ఇది యాంటీనాస్ ఇచ్చాడండి. 2 అవుట్పుట్స్ 2 ఇచ్చాడు. ఇన్పుట్లో నుంచి మనకి 1 2 3 4 5 6 7 ముందున ఒక ఇన్పుట్ ఉంటుందండి. 7 ఇన్పుట్స్ ఉంటాయి. ఈ డైరెక్ట్గా మనకి సబ్ ఊఫర్స్ ప్రీఅవుట్స్ అండి. మనం దీని నుంచి మనకు ఒక పవర్ యాంప్, ఒక మంచి పవర్ యాంప్లు ఉన్నాయని పెట్టుకుంటే బాగుంటుంది. ఇది 1 2 3 2 సబ్ ఊఫర్లు, ఫ్రంట్ సెంటర్ సరౌండ్స్కి, ఫ్రంట్ హైట్ ఫ్రంట్ లెఫ్ట్కి, సబ్ ఊఫర్స్కి. ఇవి మొత్తం అంటే ఇంకొక 2 ఛానల్ వేసుకుంటే 11 ఛానల్ ప్రాసెసింగ్ కూడా చేస్తుంది. ఇది చాలా బాగుందండి. ఇది మొత్తం అంతా కనెక్ట్ చేసి మన డెమోకి ఎవరైనా పైకి వచ్చారు మన డెమోకి ఎవరైనా విజిట్ చేసి, ఈ 12 రోజులు నేను హైదరాబాద్ ఉండడం వల్ల చాలామంది వచ్చి పాపం డెమో కోసం వచ్చి వెళ్ళిపోయారండి. సార్ కొంచెం నేను మీకు అడుగుతున్నానండి, అంటే ఏమనుకోవద్దు. నాకు వచ్చే కాల్ చేయండి సార్. మీరు బయలుదేరే ముందు 2 డేస్ ముందు నాకు చెప్తే నేను ఉన్నానో లేదో, వస్తానో లేదో మీకు చెప్తాను. మన షాప్ 24 hours తీసి ఉండదండి. నేను వస్తేనే ఉంటుంది. ఎందుకంటే నాతో ఉన్న ఫ్రెండ్ రమేష్ కూడా నాతో పాటు అకౌస్టిక్ చేయడానికి కానీ, లేకపోతే ఏదైనా ఇన్స్టాలేషన్ కానీ మెద్దరమే ఉంటామండి. ఇంకెవరు ఉండము, వెళ్ళిపోతాం అన్నమాట. ఇక్కడికి వచ్చి పాపం చాలామంది దూరం వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఈశ్వరు కొన్ని ఎవరిని పంపిస్తారా అంటే ఎవరు ఉండరండి. దీనికి లారీ డ్రైవరు లాంటి నేనే, కేంద్రం ఓనర్ నేనే పని చేసుకుంటానండి. ఇది మన షాప్ కదా, ఇంకొకరు పెట్టే అవసరం నాకు లేదండి. నేను ఉంటేనే ఎవరు నమ్మలేమండి ఈ రోజుల్లో. క్లారిటీగా చెప్తాను. మేము ఉండేది ఇద్దరే, నా ఫ్రెండ్ నేను తప్ప ఇంకెవరు ఉండవు ఇందులోనే. ఇంకా ఈ వీడియో ఇక్కడతో సెలవు తీసుకుంటూ, ఈ రిసీవర్లో ఏవైనా కావాలి, మంచి హోమ్ థియేటర్స్ అకౌస్టిక్తో థియేటర్లు చేసుకోవాలి, బడ్జెట్ కాన్సెప్ట్లోనే మన దగ్గర 30 లక్షలు 20 లక్షలు 15 లక్షలు కాదండి. నేను మొన్న హైదరాబాద్ అయ్యప్ప చేశాను కదా, తక్కువ బడ్జెట్లో థియేటర్ చేశాను, అకౌస్టిక్ చేశాను, మొత్తం సౌండ్ ఇచ్చాను, 11.4 సెటప్ ఇచ్చాను. మీ కళ్ళ ముందు చూసాను. మొత్తం వీడియో చూడండి. ఇటు రెక్లైనర్స్ 8 రెక్లైనర్స్ ఏసీతో సహా నాకు ఇచ్చారండి అయ్యప్ప. మొత్తం అంతా ఎలా వచ్చిందో మీరు నా వీడియోలో చూసి నాకు కాల్ చేయండి, మీకు బడ్జెట్ చెప్తాను. మీ రూమ్ సైజ్ బట్టి బడ్జెట్ ఇంకా తగ్గుతుందండి. రూమ్ పెరిగే కొద్దీ పెరుగుతుంది. ఇంకా సెలవు తీసుకుంటూ మిస్టర్ హోమ్ థియేటర్ ఇది మొత్తం ఫిక్స్ చేసి చూపిస్తాను. జై హింద్. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడే నాకు ఆర్డర్ అవ్వడం జరిగింది. 7.2 935 పైనీర్ అట్మాస్ అండి. నేను కాకినాడకి పవన్ కుమార్ గారు పంపించడం జరిగింది. థ్యాంక్ యూ పవన్ కుమార్ గారు. ఇంకా డెమో అవైలబుల్గా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా నాకు వచ్చే ముందు కాల్ చేస్తారండి సార్. ఇంకా మొత్తం షాప్ అంతా ఖాళీ ఎంటీ అండి. ఇంకే సామాన్లు కూడా ఉండవు అన్నమాట. నీట్గా ఉంచుతాం. ఇంకా సోఫా సెంటర్ ఒక సోఫా తీసుకుంటే డెమో రూమ్కి ఇంకా బడ్జెట్ పెట్టే పని లేదు. ఫొటోస్లో చూడండి ఎలా వస్తుందో. హోమ్ థియేటర్ అనేది మీరు వచ్చి లైవ్లో విజిట్ చేయండి.
రాలేని పక్షంలో నా మీద నమ్మకం ఉంటే నేను ఎక్కడికి వచ్చైనా సరే చేస్తానండి. ఇండియాలో ఏ మూలన రమ్మన్నా చేస్తాను. మన తెలుగువాడు మాత్రం కన్ఫామ్ ఉంటే మాత్రం కన్ఫామ్గా చేస్తాను. ఈ ఈశ్వర్ హోమ్ థియేటర్ని ఇంత సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి నేను పేరు రూపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్. మన థియేటర్ అయితే ఒకసారి లైవ్లో చూసుకోండి, అకూస్టిక్ అనేది ఎలా ఉంటుందో. నేను ఒక రేకుల షెడ్లో చేశానండి. ఇంట్లో చేస్తే ఏ విధంగా వస్తుందో సౌండ్ కానీ ఏదైనా సరే నా దగ్గరకు సౌండ్ చెక్ చేసుకోండి. సరౌండింగ్ ఎఫెక్ట్ థియేటర్లో రాకపోతే మీ డబ్బులు వాపస్ చేస్తానండి. ఇంకా సెలవు తీసుకుంటూ మీ హాయ్ ఫ్రెండ్స్, మన పక్క షాపు కూడా తీసుకోవడం జరిగిందండి. వర్క్ అయితే చాలా పోవడం వల్ల మొత్తం తీసుకున్నాను. మన షాప్ ఇంతకుముందు ముందు ప్లేస్లో ఖాళీ ఉండేది కాదండి, కొత్తగా అంత ఎక్కువ వచ్చేసేది. ఇప్పుడు మొత్తం అంతా షాప్ పక్కకే ఓన్లీ వర్క్, ఇది డెమో రూమ్ లాగా ఉంటుందండి. వర్క్ అంతా ఇదే చూడండి. మొత్తం ఇది మనకు సంగారెడ్డికి 3800 రిసీవర్, సెంటర్ ఛానల్, DG200 స్టెబిలైజర్ పంపిస్తున్నానండి. థ్యాంక్ యూ రవికృష్ణ అన్న. ఇంకా పార్సల్ అన్నీ రెడీగా ఉంటాయండి. అంటే ఇంతకుముందు 1 వీక్ 10 days పడుతుందని ఇక అలా ఉండదండి. మొత్తం స్టాక్ అంతా ఇంక ఉంటుంది. 7.1, 7.2, 9.2 రెడీగా ఉండి తక్కువ మనం వచ్చేలాగే అన్నీ ఇంకా ఉంటాయి. ఇంకా ఈ వీడియో ఎండ్ చేస్తూ, ఇంతకుముందు 1 week 10 days అలా పట్టేదండి ప్యాకేజ్కి. ఇప్పుడు నాకు షాప్ ఖాళీ లేకపోవడం వల్ల ఉండేది. ఇది DG200 సెంటర్ ఛానల్ 3800 సంగారెడ్డి చెప్పాను కానీ పార్సల్ వేస్తున్నానని. మీకు ఎవరికైనా ఈసారి మన దగ్గర డైరెక్ట్గా వచ్చి పట్టుకెళ్ళిపోవడమేనండి. రిసీవర్ కావాలంటే ఫస్ట్ రోజు తెప్పిస్తాను. 2 years బ్యాక్ నాకు ఈ ప్రాజెక్ట్ వచ్చిందండి. ఇది మన వైజాగ్ మా గుళ్ళిపిల్లి అండి. మా ఇంటికి 10 kilometers దూరంలో ఉంటుంది గుళ్ళిపిల్లి. ఈ సైటు ఈశ్వర్ గారు, నా పేరు అతనిదేనా. నేను నిన్న రమ్మంటే విజిట్ చేయడానికి వెళ్ళాను. కారు నుంచి ఎంత దూరం ఉంచుకోండి సైట్. ఇది ఒక విల్లా, చాలా బాగుంటుందండి, పెద్దది. ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్ ఉంది మనకు. మొత్తం ఇది 2 years బ్యాక్ సీలింగ్ వైరింగ్ అంతా కంప్లీట్ చేస్తానండి. స్టెప్ కూడా చూడండి, చాలా బాగుంది. మొత్తం అంతా మనకే ఇచ్చారు. ఇది ఇలాంటి మంచి వీడియోలు చేస్తున్నా నేను. ప్రతి ఒక్కరికి నాకు ఆర్డర్ ఇచ్చిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి రుణపడి ఉంటాను. ఇంకా సెలవు తీసుకుంటూ మీ ఈశ్వర్ హోమ్ థియేటర్. జై హింద్.